ఆదివరాహస్వామి విగ్రహం ఎలా బయటపడిందో మీకు తెలుసా? ఒకప్పుడు వెంకటేశ్వరస్వామి వెంకటచల పర్వతం మీద ఒక బోయివాడింట్లో ఆశ్రయం ఉండేవాడు. ఆ బోయివాడు రోజంతా అడవిలో వేటచేసి రాత్రి తన కుటుంబం కోసం చామదుంపలు వండుకుని తినేవాడు. వెంకటేశ్వరస్వామి కోసం ప్రత్యేకంగా చామదుంపలు వండి వాటిమీద తేనె వేసి వెంకటేశ్వరస్వామికి నైవేద్యం పెట్టేవాడు. బోయివాడు నిద్రలోటి జారగానే స్వామి ఆ దుంపలను ఆరగించేవాడు. ఉదయం లేచి చూస్తే పాత్ర ఖాళీగా ఉండేది. స్వామి తిన్నాడని బోయివాడు ఎంతో సంతోషించేవాడు. అయితే రోజూ ఇదే జరుగుతుండటంతో అసలు స్వామి ఎలా తింటాడో చూడాలని ఒకరోజు దాక్కుని చూద్దామని నిర్ణయించుకున్నాడు. తనను చూసి స్వామి ఎక్కడ పారిపోతాడో అని ఒక చెట్టు వెనకాల దాక్కుని స్వామి కోసం ఎదురుచూశాడు. ఈ విషయం వెంకటేశ్వర స్వామికి అర్థమై నవ్వుకుంటూ ఆ రోజు చామదుంపలు తినడానికి రాలేదు. అప్పుడు అదే సమయంలో ఎక్కడినుంచో ఒక తెల్లటి అడవిపంది వచ్చి అది అటూ ఇటూ చూసి చామదుంపలను తినడం మొదలుపెట్టింది. అది చూసి ఆ బోయివాడికి ఎంతో కోపం వచ్చింది. నేను నా స్వామికి నైవేద్యం పెడుతుంటే రోజూ వచ్చి నువ్వు తినేస్తున్నావా అని కోపంగా లేచి ఆ పంది మీదకి బాణాలు వేశాడు. ఆ పంది అది చూసి ఆ బాణాల నుండి తప్పించుకుని పారిపోవడానికి లోతుగా అడవిలోకి పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆ బోయివాడు ఆ పందిని వెంటబడుతూ తన కుమారుణ్ణి పిలుచుకుని, ఒరేయ్, ఈ పంది పారిపోతోంది, దీన్ని పట్టుకోవాలి, రారా అని అరుస్తూ దాని వెనకాలే వెళ్ళాడు. ఆ పందిపై ఎన్ని బాణాలు వేసినా ఒక్కటైనా దాని ఒంటిపై పడలేదు. అలా పంది పట్టుబడకుండా వెంకటపర్వతం మీడికి చేరుకుంది. అక్కడ ఒక పెద్ద పుట్టలోపలికి దూరిపోయింది. ఆ బోయివాడు అతని కుమారుడు ఇద్దరూ ఆ పుట్టని తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతా తవ్వుతా తెల్లవారుజామ అయిపోయింది. సూర్యుని వెలుగుతో సహా ఆ పుట్టలోంచి ఒక దివ్యమైన వెలుగు బయటికొచ్చింది. ఆ వెలుగులో ఆదివరాహస్వామి భూదేవితో కలిసి ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్య రూపాన్ని చూసి బోయివాడు మరియు అతని కుమారుడు నమస్కరించారు. అప్పుడు ఆదివరాహస్వామి బోయివాడితో ఇలా అన్నాడు: నేను ఇక్కడ ఆదివరాహ స్వరూపంలో అనంతకాలం నుండి ఉన్నాను. ఇంకా ముందు వచ్చే రోజుల్లో కూడా ఇక్కడే ఉంటాను. ఈ కొండ నాది. ఇప్పుడే వెళ్ళి మీ తొండమాన్ చక్రవర్తికి చెప్పు, నాకు ఇక్కడ ఆలయం కట్టమని అని చెప్పి మళ్లీ పుట్టలో కలిసిపోయాడు. ఆ తర్వాత తొండమాన్ చక్రవర్తి అక్కడ ఆదివరాహస్వామికి ఒక ఆలయాన్ని నిర్మించి పూజలు చేయించడం ప్రారంభించాడు. ఫ్రెండ్స్, మీకు వెంకటేశ్వర స్వామి